ఒక వ్యక్తి మంచి వ్యక్తికి ఇచ్చామనేటువంటి తృప్తి ఉంటుందనే ఉద్దేశంతో నాకు ఈ పదవి ఇవ్వడం జరిగిందని భావిస్తాను. మొత్తం కోనసీమలో క్లీన్ స్వీప్ కూటమి కదా. అంటే ఈ విజయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ చాలా కీలకం. సో మీలాంటి సమర్థులందరికీ కూడా ఇప్పుడు ఆ పదవులు వచ్చాయంటే దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయం. కూటమిగా వెళ్ళాలి, జగన్ అనే నియంత్రణ కంట్రోల్ చేయాలి, ఆయన మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలి అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి వారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో బయలుదేరి ఆయన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆయన ఛేదించుకుని సెంట్రల్ జైలుకి వచ్చి ఆయన పరామర్శించి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతాం, కలిసి పోటీ చేస్తాం అన్నప్పుడే కూటమి విజయం ఖాయని చెప్పేసి అందరూ భావించారు. అదే నిజమే. అంటే అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ఏ ప్రాంతాలు వస్తాయి, ఎక్కడ అభివృద్ధి చేయాల్సి ఉంది, మీరు నోటీస్ చేసింది ఏంటి? అన్ని పరిధి అంటే ఇంచుమించు 5 నియోజకవర్గాలు ఫుల్గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. భవిష్యత్తులో మండపేట, రామచంద్రపురం కూడా దీంట్లో కలపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 7 సెంట్లు దాటినటువంటి ప్రతిదీ కూడా అర్బన్ డెవలప్మెంట్లోకి వస్తాయి. ఒక ఇండివిజువల్ హౌసెస్ తక్కువన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ ఏరియాకి వస్తాయి. దాన్ని మనం ఏంటంటే ఇబ్బందులు పడకుండా ప్రతి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం సహాయం చేసి వాళ్ళ ముందుకు తీసుకెళ్తే అదే అభివృద్ధి అని మా ఉద్దేశం. అంటే ఇప్పుడు చాలామంది అధికారులతో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని పని చేయించాల్సిన అవసరం ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు, ఇంకా చాలామంది నాయకులకు వైసీపీ వాసన పోలేదు అని చెప్పేసి. ఏమంటారు? అది కొద్దిగా ఉన్నటువంటి వాస్తవం. అది అయితే కింద లెవెల్లో పెద్ద లేదు కానీ అంటే పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ ఆ లెవెల్లో ఉంది. వాడిని ముఖ్యమంత్రి గారు ఒక 4 రోజుల క్రితం, 5 రోజుల క్రితం నేను సెటరేట్ చేస్తానని చెప్పేసి వారిని ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా 1 month అయ్యేటప్పటికి అలాగే సెట్ అవుతారని నాకు తెలిసి ప్రతి నామినేటెడ్ పోస్ట్కి కూడా చాలా ఎక్కువ పోటీ ఉంది. మీ పదవిని కూడా చాలామంది బహుశా ఆశించి ఉండొచ్చు. అంటే జనసేనలో కూడా కొంతమంది ఆశించారని నాకు కూడా సమాచారం. సో ఈ జనసేన టీడీపీ మధ్య కోఆర్డినేషన్ ఏ రకంగా ఉంది? అండ్ అంటే కూటమి విజయంలో కీలక పాత్ర జనసేనది కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మాకు ఆ ప్రయారిటీ కావాలి అని చెప్పేసి. ఏమంటారు? అందుకే ఇప్పుడు మన తూర్పుగోదావరి జిల్లాలో చూసుకునేటప్పటికి జనసేన తరఫున కాకినాడ ఇవ్వడం జరిగింది. రాజమండ్రి, అమలాపురం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం. అంటే ఎక్కడ కూడా ఇబ్బందులు అనేది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుని 1-2 సార్లు ఎవరికి ఏం ఇవ్వాలనేటువంటి పదవులు ఇవ్వాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత అట్లా నేను చేస్తాను. అట్లయితే ఇబ్బంది ఎక్కడ కూడా మీకు ఏ విధమైన కామెంట్స్ కానీ ఎలిగేషన్స్ కానీ ఎక్కడ ఏమీ రాలేదు. దానికి అదే ప్రధాన కారణం. సాధారణంగా ఎవరికైనా ఒక పదవి వచ్చిన తర్వాత కొంతమంది అసంతృప్తులు బయటకు వస్తూ ఉంటారు. అంటే వితిన్ ద పార్టీ వస్తూ ఉంటారు, వితిన్ ద అలయన్స్ వస్తూ ఉంటారు. కానీ అల్లటి సోమబాబు గారికి అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవి ఇచ్చిన వెంటనే అంత కామ్ అయిపోయారు. ఎందుకు అంత వివాదరహితులు లేరు? అయితే నాకు ఇప్పటి నుంచో పదవి లేకపోవడం, చాలామంది పదవి రావాలి నీకు రావాలని చెప్పి కోరుకున్న చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ పదవి రావడంతో మరింత ఉత్సాహంగా అందరికీ న్యాయం, అదే నాకు ఇవ్వటం మనందరికీ కూడా న్యాయం జరిగింది అనేటువంటిది వాళ్ళు భావించి అంచేది ఎక్కడ అసంతృప్తి అనేది ఎక్కడ జరగలేదు. నాకు ఇవ్వటం 90% ప్రజలు యాక్సెప్ట్ చేశారు. బోత్ పార్టీస్, అన్ని పార్టీల్లో కూడా నాకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. నా సర్వీస్కి, నా సీనియారిటీకి నాళ్ళకి ఇచ్చారని చెప్పేసి చాలామంది చాలా అభినందించారు. అంటే ఉదయం నుంచి చూస్తూ ఉన్నాను నేను, చాలామంది జనసేన నాయకులు, సీనియర్ నాయకులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అభినందించడానికి. రైట్. అంటే ఎటువంటి కాంట్రవర్సీ లేదు.